అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనుషుల మధ్య బంధాలు సన్నగిల్లుతున్నాయి. అవసరాలే బంధాల్ని నడిపిస్తున్నాయి. స్నేహ బంధాలే కాదు, రక్త సంబంధాలు కూడా విడిపోతున్నాయి. స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా చాలా మంది చదువు, ఉద్యోగం, వ్యాపారాలను ఒంటరిగానే నడిపిస్తున్నారు. కొత్త జీవితాలకి, జీవన పద్ధతులకి అలవాటు పడలేక, కొత్త వారితో కలివిడిగా మెలగలేక ఒంటరితనంతో కుంగిపోతున్నారు. సరే, ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు చంద్రిక. చంద్రిక గారికి ఎటువంటి లుక్ కావాలో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చంద్రిక గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను దిల్షుక్ నగర్ నుండి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. సో మీకు ఎటువంటి లుక్ కావాలనుకుంటున్నారు? మా ఫ్రెండ్స్తో కిటీ పార్టీ ఉంది. సో ఒక ట్రెడిషనల్ లుక్, ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్. సో తప్పకుండా అండి, మీకు కావాల్సినటువంటి డిఫరెంట్ లుక్ కోసం మనం వచ్చేసాము మల్లేపల్లిలోని హిబా బ్యూటీ పార్లర్కి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ హసీనా గారు ఉన్నారు. మీకు ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది, ఎటువంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుంది అనేది తనని అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే హసీనా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. తిన పేరు చంద్రిక. హాయ్ చంద్రిక. సో తనకు ఒక కిటీ పార్టీ ఉంది. తనకి ఒక ట్రెడిషనల్ డిఫరెంట్ లుక్ కావాలనుకుంటున్నారు. సో మరి తనకి ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది, ఎటువంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుందో చెప్తారా? ఓకేనండి. దేవుడికి కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, పింపుల్స్ డాట్స్ ఉన్నాయి. మేకప్లో ఇదంతా కవర్ చేస్తామండి. డార్క్ సర్కిల్స్ అంతా కవర్ చేసేస్తే, ఇంకా ఆవిడకి ఇది ఫోర్ హెడ్ కొంచెం పెద్దగా ఉంది, అది కూడా కవర్ చేసేసి హెయిర్ స్టైల్ మంచి లుక్గా హెయిర్ స్టైల్ వేస్తామండి. కాస్ట్యూమ్ గురించి ఘాగ్రా ఉండి అయినా లేకపోతే శారీ అయినా బాగుంటుందండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. హసీనా గారు, ముందుగా ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్లీన్జర్ చేయాలండి. క్లీన్జింగ్ చేసేసాక మాయిశ్చరైజర్, టోనింగ్, బేస్. ఓకే. సో మరి బయట నుంచి వచ్చారు కాబట్టి మనం నీట్ గా క్లెన్జింగ్ చేసుకుంటే డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఐ షేడ్స్ పెట్టేసి ఐ లైనర్, కాజల్, మస్కరా పెట్టేసి ఐస్కి హైలైట్ చేస్తాం. సో మరి ఐ షేడ్స్ ఏ కలర్స్ తీసుకుంటున్నారు? ఐ షేడ్ పింక్ కలర్ వేస్తామండి. ఓన్లీ సింగిల్ షేడ్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే లైరీ. సో ఐ మేకప్ తర్వాత చాలా బాగా కనిపిస్తున్నారు. తను లైనర్ తీసుకున్నారు, అలాగే మస్కారా, కింద కాజల్ పెట్టి పైన పింక్ షేడ్ తీసుకోవడం వల్ల ఐస్ చాలా బ్రైట్గా అలాగే పెద్దగా కూడా కనిపిస్తున్నాయి. సో ఐ మేకప్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ బ్లషర్ను, లిప్ లైనర్, లిప్స్టిక్. లహరి మేకప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్. ఓకే, మేకప్ అంతా చాలా బాగుంది. అసలు ఐ మేకప్, లిప్స్టిక్, బ్లష్, ఫౌండేషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. తనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మేకప్ అయిపోయాక. సో మరి హెయిర్ స్టైల్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు హెయిర్స్ చూడండి, చిన్నగా ఉన్నాయి, షార్ట్ హెయిర్స్, డ్రైగా ఉన్నాయి. స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ స్టైల్, సింపుల్ హెయిర్ స్టైల్ వెళ్తాం. సింపుల్ హెయిర్ స్టైల్. లహరి హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. పెద్దగా ఏం చేయలేదు. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి సింపుల్గా సైడ్ పఫ్ పెట్టేస్తున్నాం.
సింపుల్గా ఉన్నప్పటికీ తనకి బాగా సెట్ అయింది స్ట్రైట్నింగ్. ఇప్పుడు హెయిర్ కూడా ఎక్కువ లెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ మీరు అన్నట్టుగా ఫోర్ హెడ్ కవర్ అయ్యే విధంగా మీరు రోల్ చేసి హై చేశారు మొత్తం దాన్ని. సో చాలా బాగున్నారు. ఆఫ్టర్ హెయిర్ స్టైల్ మేకప్ అయిపోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మరి చంద్రిక గారు. సో ఇంకా చంద్రిక గారు మిగిలింది డ్రెస్ చేంజ్ మాత్రమే. సో డ్రెస్ చేంజ్కి రెడీయా? డ్రెస్ చేంజ్. లహరి మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్ చేంజ్ అంతా అయిపోయింది. చూడండి ఎట్లా ఉంది లుక్. నిజంగా చంద్రిక గారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. కిట్టి పార్టీలో డెఫినెట్గా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. చాలా బాగున్నారు తను. అసలు వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది. నిజంగా మరి ఇంత మంచి లుక్ని మా చంద్రిక గారికి అందించినందుకు ధన్యవాదాలు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇలా మిమ్మల్ని చూసుకుంటుంటే? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీ ఫీలింగ్. సో ఇలా ఎప్పుడైనా రెడీ అయ్యారా ఇలా శారీ కట్టుకొని ఇలా డిఫరెంట్గా? శారీస్ చాలా సార్లు వేసుకున్నాను కానీ ఇలా అనిపించలేదు, ఈ ఫీలింగ్ అనిపించలేదు. అంటే ఇంత మంచి లుక్ నాకు అనిపించలేదు. ఓకే. చూసారుగా సకులు, చంద్రిక గారు తన లుక్ చూసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. మీరు కూడా ఇటువంటి సరికొత్త డిఫరెంట్ లుక్ని ట్రై చేయాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒంటరితనం మనిషిని అతలాకుతలం చేస్తుంది. నేను ఒంటరి, నాకెవరూ లేరు అనే భావనే మనసును, మనిషిని తినేస్తుంది. అలాంటిది దూర ప్రాంతాల్లో మహిళలు అయిన వాళ్ళకి దూరంగా ఒంటరిగా బతకాల్సి వస్తే చాలా కష్టంగానే ఉంటుంది. సహజంగా జీవితంలో తన అనుకున్న వాళ్ళు దూరమైన, ప్రేమ విఫలమైన ఒంటరితనంతో బాధపడతారు. చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ దూరంగా ఉంటున్న మహిళల్లో ఒంటరితనపు ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. సరే, ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఎలిప్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శ్రీమతి రమాదేవి గారు. మరి ఈరోజు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే అండి, మరి ఈరోజు మన సక్కులకి దేని గురించి తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం డీహైడ్రేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మరి డీహైడ్రేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే అసలు దాని ప్రాసెస్ ఏంటి, అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? డీహైడ్రేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి కాయగూరల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ తీసేసి దాన్ని నిల్వ ఉంచుకునే విధానం అన్నమాట. సో దీనివల్ల ప్రోడక్ట్ క్వాలిటీ ఏమీ మార్పు రాదు. ఎట్ ద సేమ్ టైం కొంతకాలం అది నిల్వ ఉంటుంది. సో ఇది రెండు రకాలుగా, అంటే ఇండస్ట్రీకి అవసరం, అటు కన్జ్యూమర్కి అవసరం అన్నమాట. ఇండస్ట్రీలో ఈ డీహైడ్రేషన్ ఆఫ్ వెజిటబుల్స్లో మనం నిత్యం చూస్తున్నటువంటి పొటాటో కానివ్వండి, లేదా అంటే సొరకాయ కానివ్వండి, ఇట్లాంటి అన్ని రకాల కాయగూరలు కూడా మాయిశ్చర్ కంటెంట్ తీసేసి దాన్ని త్రూ రెండు, అంటే ఫస్ట్ టైం దాన్ని ఒక ఎలక్ట్రిక్ దీంట్లో, అంటే ఒక ఓవెన్ లాంటి దాంట్లో దాన్ని అంటే 60 degrees సెంటిగ్రేడ్లో వాళ్ళు హీట్ చేస్తారనమాట. హీట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత రెండోసారి కూడా దాన్ని 40 degreesలో మళ్ళీ హీట్ చేయటం జరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్, మరి ఇలా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి అంటే మరి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, అండ్ మినిమం టు మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ఉండొచ్చు, అండ్ దీనికి ఎంత స్పేస్ అవసరం అవుతుంది, మరి మిషనరీ ఏమేమి కావాలి, ఈ డీటెయిల్స్ చెప్పండి. ఇది అంటే స్మాల్ స్కేల్, టైనీగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 2 డ్రైయర్స్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా పెద్ద లార్జ్ స్కేల్లో కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో మార్కెట్ సర్వే కూడా, మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో దాని గురించి మార్కెట్ సర్వే కూడా చేయటం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ వైబిలిటీ రావాలంటే సరైన డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ ఉందా లేదా అని మార్కెట్ సర్వేలో చూసి అది దానికి సరిపడా మనం యూనిట్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా టోటల్ ప్రాజెక్ట్ ఒక 25 లక్షల్లో వస్తుంది. అదే స్పేస్ అనేది ఒక 1000 square feetలో మొత్తం, అంటే ఈ డీహైడ్రేషన్ హీటర్సు కాకుండా దాని వాషింగ్ ఎక్విప్మెంటు, అంటే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ వాష్ చేస్తారు, ఆ ప్రాసెస్ కావాల్సింది. తర్వాత ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ అన్నీ కావాలంటే ఒక 1000 square feetలో ఈ ఇండస్ట్రీ వస్తుందన్నమాట.
ఇది మోస్ట్లీ అంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్ అంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని సర్టిఫికేటేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ FPO రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్, మరి 25 lakhs అవుతుంది అన్నారు కదా, మరి ఇలా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కష్టం కాబట్టి మరి దీనికి ఏదైనా లోన్ తీసుకోవాలంటే మరి LP ఇండస్ట్రీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ CGT MSME అని చెప్పి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఆ స్కీమ్ కింద అప్ టు 2 crores వరకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అన్నమాట. దీని నుంచి వీళ్ళు 25 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు 25% మార్జిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే 25 లక్షలు కావాలంటే ఒక 25% మార్జిన్ వీళ్ళు రెడీ చేసుకోవాలన్నమాట. ఆ మార్జిన్ ఉంటే తప్పకుండా బ్యాంక్స్ ఈ స్కీమ్ కింద వీళ్ళకి లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి ఇలా ఓన్గా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకునే మహిళలకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? రెగ్యులర్గా మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కాబట్టి వర్కింగ్ డేస్లో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అది 8978988003కి కాంటాక్ట్ చేసి వాళ్ళ పేరు పలానా ప్రోగ్రామ్ నేను ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి పేరు నమోదు చేసుకోవచ్చు. అదే కాకుండా వాళ్ళు elip93@gmail కూడా ఈమెయిల్ పంపిస్తే వాళ్ళకి ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము. కాకుండా వేరే చోట ఉండి అంటే చాలా గ్రామాల్లో ఉండి లేదా సిటీ దగ్గరలో లేని వాళ్ళు కూడా వాళ్ళు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. అకామిడేషన్ కూడా మేము ప్రొవైడ్ చేసి వాళ్ళ ట్రైనింగ్ పొందే అవకాశం కల్పిస్తాం. ఈరోజు డీహైడ్రేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించి చాలా విషయాలు మా సభ్యులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన స్వయం ఉపాధి కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మహిళలు తమ జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవాలి. దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పుల్ని ఆహ్వానించాలి. మనసుకు నచ్చినవి, ఇష్టమైనవి జీవన విధానంలో ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రపంచాన్ని, సమాజాన్ని పాజిటివ్గా చూడటం నేర్చుకోవాలి. మనస్ఫూర్తిగా నవ్వాలి, ఆప్యాయంగా మాట్లాడాలి, చిన్న చిన్న ఆనందాల్ని ఆస్వాదించాలి. అక్కర్లేని ఆలోచనలతో బుర్రని వేడెక్కించుకోకూడదు. సరే, ఈ అందమైన కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఈరోజు మనతో పాటు సాయి దీపిక గారు ఉన్నారు. మనకి ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందామా? నమస్తే సాయి దీపిక. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు? కామారెడ్డి. సో సాయి దీపిక ఈ రోజు మా సఖలకు ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారు? సీనరీ వేసి చూపించాలనుకుంటున్నాను. ఓకే, చక్కటి ఐడియా. మరి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? ఓకే, పెన్సిల్, ఎరేజర్, A4 సైజ్ షీట్. ఎంత సింపుల్ అన్నమాట. ఎలా స్టార్ట్ చేద్దాం? ముందుగా మనం మధ్యలో లైన్ వేసుకోవాలి. తర్వాత లైన్కి కొంచెం పైనుండి క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి కదా, వాటి మోడల్లో వేసుకోవాలి. ఓకే. త్రీ స్టెప్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ట్రీ వేసుకోవాలి పక్కన. ఇలా ఎన్ని ట్రీస్ డ్రా చేయాల్సి ఉంటుంది? ఇటు 2 అటు 2. ఓకే. సో ఈ సీనరీ వేయటం ఎలా నేర్చుకున్నారు ఏంటి? జస్ట్ ఏదో అట్లా ఏమంటారు అవి ఇవి వేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది సాయి దీపిక. నేను అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగుంది. నేను ఏమనుకున్నా అంటే జస్ట్ డ్రాయింగ్ మనం చిన్నప్పుడు ఎప్పుడో ట్రై చేశాను నేను కూడా, ఇలాంటి చిన్న చిన్నవి అవి గుర్తొచ్చాయి. కానీ ఆ స్కెచ్ చేసిన తర్వాత అంటే ఫినిష్ చేశాక చాలా మార్పు వచ్చింది. చాలా అందంగా కనిపిస్తుంది. మంచి డిజైన్. ఈజీగా కొంచెం ఓపికతో చేసుకుంటే అందంగా చక్కటి డిజైన్ రెడీ అయిపోతుంది అనమాట. సాయి దీపిక, ఇంత చక్కటి డిజైన్ మా సఖలో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సఖలు, సాయి దీపిక గారు వేసిన చక్కటి సీనరీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
అలాగే మీకున్న సరికొత్త ఐడియాస్ని మాతో షేర్ చేసుకోవడానికి మీరు కాల్ చేస్తున్న నంబర్ 04023556540. చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే. ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా జీవిస్తున్న మహిళల్ని ఇంటికి రాగానే ఒంటరితనం వేధిస్తుంది. ఇంట్లో ఒక్కరే ఉండటం వల్ల ఇలాంటి భావన కలగడం సహజమే. అలాంటప్పుడు అంతర్జాలం, పుస్తకాలు, వాళ్ళకి ఇష్టమైన అభిరుచుల వైపు మనసును మళ్లించాలి. ప్రతి మహిళ మొదట తనను తాను ప్రేమించుకోవాలి. తను జీవించే జీవితాన్ని ఇష్టపడాలి. ఈ జీవితం నాది అని గట్టిగా భావించాలి. అప్పుడే వారి కోసం వాళ్ళు బతకగలుగుతారు. జీవితాన్ని సంతోషమయం చేసుకోగలుగుతారు. సరే మరి, ఇవాల్టి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు రాసి పంపించాలనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.